పొద్దున నుంచి మనసే బాగలేదనా? ఏమైంది? పొద్దున ఫోన్ నీళ్ళే పడిందినా? నీ ఫోనా? ఫోన్ సెల్ ఫోన్ మెకానిక్ ఇచ్చినాను, అతను రేపు ఇస్తానన్నా అన్న. పొద్దున్న నుంచినా ఇంతవరకునా యూట్యూబ్ చూడలే, ఇన్స్టాగ్రామ్ చూడలే, ఫేస్బుక్ చూడలే, మనసంతా చెడిపోయిందినా. ఆ ఫోన్ లోన ఏ విటమిన్స్ ఉన్నాయో, ఏ ప్రోటీన్స్ ఉన్నాయో, ఏ ఫైబర్ ఉన్నాయో తెలియదు కానీ ఫోన్ చూడకపోతేనా ఒక గంట సేపు ఆరోగ్యం మొత్తం చెడిపోతుందనా. 12 గంటలు అవుతుందనా, ఏమేం కథ కాదనా. ఫోన్ ఉంటే ఒక అర్ధ గంట సేపు ఫేస్బుక్ యూట్యూబ్ చూసుకుంటా. లేదు తమ్ముడు, నెట్ బ్యాలెన్స్ లేదు తమ్ముడు ఫోన్ లో. నెట్ బ్యాలెన్స్ నెట్ లేదు తమ్ముడు. కాలంటే ఏసీ నువ్వు అర్ధ గంట చూద్దాం, ఇద్దరు చూద్దాం కాలంటే. నేను చూడలే, నాతో డబ్బులు లేవులేనా, ఊరికే నువ్వే చూసుకోపు. డబ్బులు లేవు నా. ఏం పోటుగాళ్ళురా నాయన. నెట్ బ్యాలెన్స్ మీ బిల్ అంట, మొబైల్ మాది వేయాలంట, ఇవాళ యూట్యూబ్ చూసుకుంటారంట. ఉండరా మళ్ళీ ఫోన్ చేస్తా. 5 రూపాయలు కాయన ఉంటే 5 రూపాయలు కాయనా? 5 రూపాయలు ఎందుకన్నా? ఏదో పని ఉంది, కావాలా? ఉంది కానీ నా 5 రూపాయలు కాయను నాకు కావాలనా? నాకు కావాలా? నాకు కావాలి. నాకు కావాలని ఏదో అడుగుతుంది. నాకు కావాలా? ఏంటంటే రోజు నా భార్య బట్టలు ఉతుకుతుంటది కదా, బట్టల్లో ఒక 5 రూపాయల కాయని దొరకలేదు అనుకో, నా భార్య ఇష్టానుసారం తిడతాది. నీది అసలు బతికేనా, జైబీలని ఎతుకుతాను కానీ ఒక 5 రూపాయలు కూడా దొరకదు అని ఇష్టానుసారం తిడతాది. అదేమది? ఎంత డిజిటల్ సిస్టమ్ వచ్చింది కదా, డబ్బులని ఫోన్ లో ఉంటాయి, 50-60 వేలు ఫోన్ లో ఉంటాయి. అవి తీసుకోలేరు కదా వాళ్ళు. ఇంట్లో ఉండే భార్య ఎక్కడ ఆమెకు డబ్బులు యాడ్ నుంచి వస్తాయి? బట్టలు ఉతికినప్పుడు జైబీలు ఎతుకుతాది, ఎతికినప్పుడు అవి దొరికితేనే వాళ్ళకి సంబంధం. ఫోన్ లో ఉండే రూపాయి ఏం కదా. ఏం తమ్ముడు చాలా బాధగా ఉండవు? ఏమి లేదా, రాత్రి పండుకునేటప్పుడున్నా ఆర్థిక పరిస్థితి గుర్తొస్తుందనా, నిద్రే రాదనా, పండుకునేటప్పుడే గుర్తొస్తా ఆర్థిక పరిస్థితి. మొన్న కలిసినప్పుడు చెప్తే 1,00,000 రూపాయలు జీతం అని చెప్తే బొటాబొటిన 30,000 ఖర్చు అయినా 70,000 ఉంటది, కాలు మీద కాలు వేసుకొని బతుకుతాన్నా నాకేమనంటివి? బా నేను చెప్పేది మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేదని కాదనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తొస్తే భయం వేస్తుంది. ఒకసారి వణుకొస్తుంది. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుందిలే, 1,00,000 రూపాయల జీతం వస్తుంది, 30,000 ఖర్చు అవుతుంది, 70,000 మిగులుతుంది. నేను కాలు మీద కాలు వేసుకుని కాళ్ళల్లా ఇచ్చుకుంటూ బతుకుతానా? నా కుటుంబం గురించి కాదు నాకు గుర్తొస్తుంది. అదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తొస్తే నాకు భయం వేస్తుంది, నిద్ర కూడా రాదు. నాకు ఏం చేయాలి? బాధ అంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి బాధ అంతే, నా కుటుంబం గురించి కాదు. తమ్ముడు వీడియో తీ, తమ్ముడు వీడియో తే తుమ్ములు వస్తాయి నాకు, వీడియో తే. కాదయ్యా వీడియో తీయమంటే వీడియో తీయనా? తుమ్ముని వీడియో తీసి ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయాలి. ఎందుకు తీయలేదు నువ్వు? కాదన్నా, ఏమన్నా సిగ్గుందా ఏమన్నా? ఎవరైనా పెడితే తుమ్ముని వీడియో తీసారన్నా ఎవరన్నా? కానీ కాదయా ఫేస్బుక్ లోని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి చూసే వాళ్ళకే సిగ్గు లేదు, నాకెందుకు ఉండాలి సిగ్గు? నిన్నలా దగ్గు వచ్చిందా, ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన దగ్గునే వీడియో తీసా. ఫేస్బుక్ లో 15,000 మంది చూసినారు, ఇన్స్టాగ్రామ్ లో 3 లక్షల మంది చూసినారు. కనీసం అంటే 15,000 షేర్లు కొట్టారు. మళ్ళీ వస్తుంది తీలేను, తీసుకోపన్నా ఓనా. వీడియోలో తుమ్మని ఫేస్బుక్ లో అప్లోడ్ చేద్దామంటే తీసుకోకుండా పోతున్నాడు. ఎవరున్నారు మళ్ళా తుమ్మి ఆడొస్తుందప్ప రాదేమని. తమ్ముడు బాగున్నావా? బయలుదేరినావు? లేదు, నా ఆర్గానిక్ పాలు తెచ్చేపోతానా. ఆర్గానిక్ పాలా? అదే తమ్ముడు, పాలంటే తెలుసు కానీ నాకు ఆర్గానిక్ పాలు అంటే తెలియదా? తెలియదు తమ్ముడు నాకు. లోకంలో ఉన్నావునా నువ్వు? ఆర్గానిక్ పాలు అంటే ఆవులు ఎనుములు నుంచి వచ్చిన పాలని ఆర్గానిక్ పాలు అంటారనమాట. పాలు అంటే ఏంటి? పౌడర్లు రకరకాల కెమికల్స్ అన్ని కలిపి తయారు చేస్తారే, అలాంటి వాళ్ళు పాలు అంటారు. ఆ పాలు తాగడం వల్ల ఆరోగ్యాలు సర్వనాశనం అయ్యి రకరకాల రోగాలు వస్తున్నాయి. అందుకని ఆర్గానిక్ పాలే తాగాలి ఆరోగ్యం బాగుండాలంటే. అందుకని ఆవులు ఎనుముల నుంచి వచ్చిన పాలనేమో ఆర్గానిక్ పాలు అంటారు. పౌడర్లు అన్ని కలుపుతుంటారు చూడండి, కలిపి అమ్ముతున్నారు ఈ మధ్య, వాటిని పాలు అంటారు అనమాట. ఏమో తమ్ముడు, పాలే తాత ఇన్నాళ్ళు నువ్వు తీసుకుపోయి. అవునా? నువ్వు ఆడుకుంటావు చెప్తే నేను వచ్చేస్తాను. అవునా? ఒకసారి చూపిస్తాను అడ్రస్. ఆర్గానిక్ పాలు. మన ఊర్లో బాగా నిన్న గొప్పగా మహిళా దినోత్సవం జరుపుకున్నట్లున్నారు అందరూ. అందరూ చెప్తాను మా బ్రహ్మాండంగా జరుపుకున్నారంట కదా మహిళా దినోత్సవం. చేసుకున్న మన పురుషుల దినోత్సవాలు లేవా మనకి? ఏమన్నా పురుషులకి దినోత్సవం లేదనా,
చచ్చిపోయిన తర్వాత పెడతారు దినమా. అదేనా? అదే మనకి దినమా. జీతాలు మనమే ఇవ్వాలా, ఇంట్లో పనులు మనమే చేయాలా, అవన్నీ యారు చెప్పుకుంటావు లేనా. మన బాధలన్నీ చెప్పుకుంటే ఎట్లేదు. మనకి ఇంకా పురుషుల దినోత్సవం ఉండదునా, ఉండదు. అన్ని మహిళా దినోత్సవాలే. వాళ్ళే రంగ వైభవంగా ఆనందంగా జరుపుకుంటున్నారు. చూడు ఏమే కథ. మనం ఎట్లా ఏంది లేదు, మనం ఇద్దరు అడవిలోకి రావాలా, ఇద్దరు కూర్చోవాలి, ఏదో మాట్లాడుకోవాలి, అంత తప్ప ఏంది లేదు. ఇంకా బాధలు మాట్లాడుకోవాలి అంతే ఏమి లేదునా.